హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. చాలా మంది ఎంపికైన వాళ్ళు కేవలం మేము పారదర్శకంగా మేము ఎగ్జామ్స్ రాసాము, పారదర్శకంగా ఎంపిక. నేనేమన్నానంటే నారా చంద్రబాబు నాయుడికి దమ్ము లేదు, లోకేష్ నాయుడికి దమ్ము లేదు. ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి వాళ్ళ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ల ద్వారా వచ్చారో బయట పెట్టమని చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నాం మేము. మీరు చెప్తున్నారుగా ఆ టీచర్లు చాలా మమ్మల్ని తిడుతున్నారని. ఆ తిట్టే టీచర్లు మేము అంటున్నాం, నిజంగా మీరు నిజాయితీగా వచ్చుంటే పరీక్ష రాయకుండా, డిఎస్సి పరీక్ష రాయకుండా, టెట్ పరీక్ష రాయకుండా దొడ్డిదారిని మీకు ఉద్యోగం వస్తుంది ధర్మం అని మీకు అనిపిస్తే, నిజాయితీ అయితే అదే నిజాయితీ అయితే మీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు మొత్తం ప్రపంచానికి బయట పెట్టండి, మీడియాకి ఇవ్వండి. తప్పేం అమ్మా? నేను చెప్పేది అదే అమ్మా. ఈ విద్యాశాఖ అనే ఆయన మంత్రి శాఖని గాలికి వదిలి తను తప్పుడు పనులు చేయడానికి మాత్రమే తన శాఖని ప్రభుత్వాన్ని వాడుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఇవాళ. మిగతా విషయాలు మాట్లాడితే అసలు విషయం పక్కదారి పడుతుందని, కానీ ఇలా పాపాల చిట్టా మామూలుగా అసలు పెద్ద చిట్టా అది. సార్ ఇప్పుడు వాళ్ళు అనే మాట 5 ఏళ్ళలో ఈ టీచర్ పోస్టులు భారీ సంఖ్యలో రిక్రూట్ చేయలేదు, మీకు కేవలం ఒక ఏడాదిలో మాత్రం చేసాం, దాన్ని ఒక రాజకీయంగా ఎందుకు ఆపేరు సార్ అనేది ఒక విమర్శ ఉంది వాళ్ళ నుంచి. మీ మీద మీరు ఇచ్చారు కానీ మీరు వినండి, టీచర్ ఉద్యోగం నేను తీయలేదు కానీ దొంగతనం చేయలేదుగా, తప్పుడుగా ఉద్యోగాలు నియామకం చేయలేదుగా. చేస్తే లోపల ఇయ్యమ్మా. ఎవరికి వేసేది వెళ్ళి పీకే ఉద్యోగాలని పీకేయం. ఆ పీకే ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు మీరు విలేకరి, నేనేమో ఖాళీగా అన్ని ఊడిపోయినోడిని. మన ఇద్దరం అయితే చూస్తాం, నోరు ఎలబెట్టి చూస్తాం. కానీ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం ఉంది కదా. మరి జడ్జి గారిని చూడలేదా? మమ్మల్ని తిట్టిన జడ్జి గారు ఒక ఆయన తెగ తిడుతున్నాడు కదా డిఎస్సి మీద, అది వినపట్టలేదా మీకు? వినపడితే నాకు చాలు. ఆ జడ్జి గారు తిట్టింది వినపడితే, కొత్తగా వచ్చిన పరాయి రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిన జడ్జి గారు తిడుతున్నాయి మీకు వినపడితే చాలు నాకు, అంతకని ఇంకేమంటారు. సచివాలయం ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కూడా పేపర్ లీక్ అయిందని అప్పట్లో సార్ నేనన్నా ఎవరు తప్పు ఎవరు చేస్తే ఏంటి, నువ్వు చేస్తే నేను చేస్తే ఏంటి, ఎంకై చేస్తే పుల్లయ్య చేస్తే ఏంటి, తప్పే. మీరు ఒక్క మాటనండి, మీరు చెప్తాను, పేరు నానికి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి లోకేష్కి పడదని చెప్పని నేను ఓ తప్పు జరిగిందని చెప్తే అది ఒప్పు అవుతుందా అని అంటున్నాను. అంటే మా ఇద్దరికి పడదు కాబట్టి తప్పుల్ని ఎత్తకూడదంటారా ఏంటి మీరు? నేను అందుకే అడుగుతున్నాను, మీకు నిజంగా సత్తా ఉంటే నేను అడిగిన వాటికి సమాధానం నాకు ఇవ్వండి. అడిగా కదా, ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పాడుగా, ఇక్కడ కాదు ఎదురుకుండా ఇల్లు ఇచ్చాగా, ఇవ్వండి. మీకు అంత కలేజా ఉంటే ఇవ్వండి. డిఎస్సిలో అన్నీ బాగా జరిగినాయి, మా ముఖాన్ని కట్టి మా నోరు మూయించవచ్చు కదా. నోరు మూయే సాలే వైరుగా, ఇదిగో నిజాలని ఈ అడిగి నేను ఆ ముఖాన్ని పడేయండి, తప్పేం. రైట్, థ్యాంక్ యూ. ఏంటమ్మా రాజ్యసభలో మా దగ్గర 11 సీట్లకి మేము రాజ్యసభలో ఏం చేస్తాం చెప్పండి. రాజ్యసభ ఇప్పుడు నందమూరి శివాసినికి రాజ్యసభ ఇస్తే సంతోషంగా ఉంటుంది. రామారావు గారు మనవరాలు తెలంగాణలో కూకట్పల్లి సీట్ ఇచ్చి నాశనం చేసే బదులు, తెలంగాణలో కూకట్పల్లి హరికృష్ణ కూతురిని సుహాసిని అక్కడ పెట్టే బదులు ఇక్కడ రాజ్యసభ ఇవ్వండి, తప్పే ఉంది. పార్టీ ఆడదే కదా. రామారావు గారికి దొంగ దండలో గింటలో ఒడిలిపోయిన పూలు, మార్కెట్లో ఎండిపోయిన దండలు వేయటం, దొంగ దండాలు ఎందుకు? పార్టీ ఆడదే కదా, ఆస్తి ఆడదే కదా, నందమూరి వాళ్ళదే కదా. వాళ్ళకు రాజ్యసభ పడేయండి. అంత డబ్బున్న వాళ్ళకి, వ్యాపారస్తులకి, ఆడికి ఈడికి కమ్మంపాటి రామ్మోహన్ రావు, సూచన చౌదరి, లింగంనేని రమేష్, వీళ్ళంతా చిల్లర ఉన్నోళ్ళేనా? డబ్బు లేని హరికృష్ణ కూతురు పనికిరాదా? వాడుకుంటాకి పనికి వస్తారా?